కీర్తీశ్వర మరి ఆలయ పూజ కార్యక్రమం 12వ వార్షిక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్వహణ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నాతో పాటు ప్రజాప్రతినిధులకి, కీర్తీశ్వర దేవుని యొక్క భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా పోయినసారి కూడా నన్ను ఆహ్వానించారు, కానీ రాలేకపోయినా. మరి ఈసారి కంపల్సరీ రావాలి, కంపల్సరీ నేను కూడా భాగస్వామ్యం కావాలి, నా పాత్ర కూడా ఇందులో ఏదో ఒకటి ఉండాలనే ఆలోచనతో మీరు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా మీరు ఏదైతే సమస్యలు చెప్పారో, మరి ఇక్కడ నుంచి అయితే పై వరకు ఏదైతే సీసీ రోడ్ ఉందో ఆ సీసీ రోడ్ అయితే 100% నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను, అది కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు మీరు ఏదైతే కరెంట్ అనుకుంటారో, కరెంట్ ఒకవేళ ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా వస్తుంది అనుకుంటే ఇక్కడ వరకు కరెంట్ తీసుకొచ్చి ఏర్పాటు చేసేస్తా. అదేవిధంగా మీరు ఏదైతే రోడ్ విషయం చెప్పారో, మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు నరసన అడిగితే గతంలో జోగురామన అటవీ శాఖ మంత్రులు ఉన్నప్పుడే మేము అడిగితే అది మెయిన్ కోరియర్లు ఉంది, కాదని చెప్పడం అనేది జరిగింది. నేను కాదని నేను చెప్పాను, కానీ 100% దాన్ని ఏ రకంగా మనం పరిష్కారం చేద్దామో చేసే ప్రయత్నం మాత్రం 100% చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీ విషయంలో నేను ఈ ప్రాంతంలో కొన్ని పోడు భూముల విషయంలో నేను అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని కూడా కొంత వెటకారంగా మాట్లాడుతున్నాను. అటవీ శాఖ అధికారులు ఎమ్మెల్యే మాట వినడం లేదు. మీ తాత మీ అయ్యాలు వచ్చి చెప్పినా వాళ్ళు వినే పరిస్థితులు లేరు, అది అందరికీ తెలుసు. నాకు అటవీ చట్టం రూల్స్ తెలుసు, అదేవిధంగా కమ్యూనిటీ రైట్స్ గురించి తెలుసు, అదేవిధంగా ఆర్ఓపిఆర్ యాక్ట్ గురించి కూడా సంపూర్ణమైన అవగాహన తెలుసు. నాకు తెలిసినంత ఎవరైతే కామెంట్లో పెట్టారో గోరంతా కూడా తెలియదు. అట్లాంటి తాగుబోతు వేదలు కూడా కామెంట్లు పెడుతున్నారు. అందుకే నేను రోడ్ విషయంలో ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, రోడ్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఆ మాట. ఫారెస్ట్ రూల్స్ తెలియని వాళ్ళు, కమ్యూనిటీ ఫారెస్ట్ రూల్స్ తెలియని వాళ్ళు, తాగుబోతులు ఏమైనా వాట్సాప్లో పెడుతుంటారు. కాబట్టి ఎట్లాంటి దానికి మనం ఇక్కడ ఈ యొక్క దేవుని దగ్గర కూడా మనం వచ్చి 100% నేను చేస్తాను, అది అవుతుందని చెప్పడానికి లేదు. బట్ మీకు తెలుసు, నేను ఏదైనా ఒక అంశం మీద పట్టుపట్టానంటే అది ఏ స్థాయి వరకైనా సరే చివరి వరకు కూడా మనం దాని ప్రయత్నం చేస్తాం. దానికి అనేక రకాల ఎగ్జామ్స్లు ఉన్నాయి. నేను హెవీ వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది చెప్పారు, అరే ఆ రోజుల్లో ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ మంత్రి, జోగురామన వాళ్ళతోటి మేము చెప్పులరిగే దాకా తిరిగినాం, కానీ ఎవరు కూడా చేయలేదు. మీరు 2 సంవత్సరాలు కాకుండా ముందే దీన్ని స్టార్ట్ చేశారు. చాలా సంతోషమైన వార్త నాకు చాలామంది చెప్పడం అనేది జరిగింది. కాబట్టి నేను ఏమంటాడే, దేనికైనా సమయం పడుతుంది కావచ్చు, బట్ చేయడం మాత్రం పక్క. కాబట్టి సమస్యలన్నీ కొన్ని పరిష్కారం అయ్యేటువంటి కొన్ని